డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జోగి రమేష్ లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు గొడవ చేస్తుంటే ఆ విషయమై ఇంటికి నిప్పు పెట్టిన దాంట్లో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 11 మందిని అరెస్ట్ కూడా చేశారు. దాంట్లో వీడియోల ముఖంగా ఏం జరిగింది అని వెరిఫై చేస్తుంటే ఒక భయంకరమైన నిజం బయటపడిపోయింది. జోగి రమేష్ అసలు కుట్ర మొత్తం అక్కడ బట్టబయలైపోయింది. ఇంటికి నిప్పు పెట్టించుకునే విషయంలో జోగి రమేష్ పాత్ర ఎంత ఉంది అని ఇప్పుడు వెరిఫై చేయాల్సిన అవసరం వచ్చింది అనేది పోలీసు వర్గాల నుంచి కూడా కొన్ని లీకులు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది, జోగి రమేష్ ఇంత పెద్ద కుట్రకి ఎందుకు తెరదీశాడు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మిమ్మల్ని చేరే అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టించుకోవటం అనేది వాళ్ళ ప్లానులో ఒక భాగమే అనేది ఈరోజు బయటపడిపోతుంది. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన ఇంట్లో లేకుండా వెళ్ళిపోవటమే కాకుండా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇంట్లో లేకుండా ఉన్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది అన్నట్టు ప్లాన్ చేశారు, కానీ అందులో అసలు విషయం బయటపడింది ఏమిటి అని అంటే, జోగి రమేష్ వ్యాఖ్యల తర్వాత టీడీపీ శ్రేణులు ఎటుగుడి ఆగ్రహావేశాలకు లోనవుతారు. జోగి రమేష్ ఇంటి ముందు ధర్నా చేయడానికి వస్తారు. వచ్చిన క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా అక్కడికి పంపించి గొడవ చేపించింది జోగి రమేష్ అనేది కూడా కనపడుతోంది. అందులో అక్కడ తీసిన వీడియోలని, అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని వెరిఫై చేస్తూ పోలీసులు, ఎందుకంటే సుమోటోగా కేసు తీసుకొని ఒక 11 మందిని అరెస్ట్ చేశారు. కొంతమందికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత అసలు ఇన్సిడెంట్ మొత్తాన్ని కూలంకషంగా పరిశీలించడానికి వీడియోలు మొత్తాన్ని వెరిఫై చేస్తుంటే వైసీపీ కార్యకర్తలు అక్కడికి రావటం, టీడీపీ కార్యకర్తలతోటి గొడవ పట్టడం, ఆ వచ్చిన వాళ్ళల్లో నుంచే ఒక వ్యక్తే ఈ పెట్రోల్ పోసిన సీసాన్ని నిప్పంటించి మరీ ఆ కారిడార్లోకి విసిరాడు అనేది కూడా కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. అంటే వైసీపీ కార్యకర్తలే ఆ ఇంటికి నిప్పు పెట్టింది అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా కనపడుతోంది. ఇందులో జోగి రమేష్ పాత్ర ఎంత ఉంది అని వెరిఫై చేసుకోవడానికి ఈ రోజున పోలీసులు కూడా దాన్ని సైంటిఫికల్గా ప్రూవ్ చేయడానికి కొన్ని మార్గాలన్నింటినీ, గూగుల్ టేక్అవుట్ లాంటివి కానీ, సెల్ ఫోన్ సిగ్నల్స్ని కానీ, ఫోన్లు ఆ సమయంలో ఆ టవర్స్ నుంచి ఏ టవర్కి వెళ్ళాయి, ఎవరికి వెళ్ళాయి అనే అంశంలో కూడా వెరిఫై చేయటం మొదలుపెట్టారు. గతంలో ఈ జోగి రమేష్ ఇలాంటి కుట్రలు చేయటంలో పెద్ద దిట్ట అనేది కూడా కనపడతానే ఉంది. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళటం, అలాగనే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులతోటి కలిసిపోవటానికి, టీడీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయటం, అది బెడిసి కొట్టి జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లో ఉండటం కోసం ఈ అక్రమ మద్యం, కల్తీ మద్యం వ్యవహారాన్ని తెరపైకి తీసుకొని రావటం, అక్కడొక కుట్ర చేయటం, వీటన్నిటినీ ఆధారంగా చూసుకుంటే జోగి రమేష్ ఇప్పుడు ఈ పని చేసి ఉంటాడు ఖచ్చితంగా అని ప్రజలందరూ ఖచ్చితంగా నమ్ముతారు. కానీ ఇందులో ఆధారాలు కావాలి కాబట్టి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు కూడా దిశానిర్దేశం చేశాడు. ఇలాంటి ఆగ్రహావేశాలకు లోనై కార్యకర్తలు ఎవరు లైన్ దాటొద్దు అనే విషయాన్ని కూడా చెప్పారు. అలాగనే పార్టీ నాయకులు వీళ్ళందరికీ కూడా ఎక్కడ ఏం జరిగినా సరే ఆ ఇన్ఛార్జి మంత్రులు ఎవరు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా బాధ్యుల్ని చేస్తాను, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటానని కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తుంటే, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుబాటులో ఉన్న నాయకులందరినీ పిలిచి ఏదో ఒక రకంగా విపరీతంగా గొడవ చేయండి, ఇప్పుడు మొత్తం టాపిక్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, రాష్ట్రంలో కులాల కుంపటి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది అని జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశాడు. దీంతో పాటుగా పార్లమెంట్లో కూడా ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది, అక్కడ అసలు ల్యాండ్ ఆర్డరే లేకుండా పోయింది, ప్రతిపక్ష నేత ఇళ్ల మీద పడి అధికార పక్షానికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ విపరీతంగా గొడవ చేస్తున్నారు, ఇళ్లకు నిప్పు పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి ఉంది కాబట్టి గవర్నర్ రూల్ తీసుకొని రావాలి అని కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ నిన్న మాట్లాడాడు రాజ్యసభలో. దీంతో పాటుగా అక్కడ వైసీపీకి ఉన్న బొటాబొటి ఎంపీలందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ ముందు కూడా ఒక డ్రామా కట్టారు. ఇదంతటికీ కారణం ఏమిటి అని అంటే ఇదిగో ఇలాంటి వ్యాఖ్యల కారణం.
అంబటి రాంబాబు తెలుసో తెలియకో నోటి వెంట తొందరలో వచ్చిన మాట మాట్లాడాడు అని అంటున్నప్పటికీ దాని వెనక ఓ పక్కా స్కెచ్ ఉందనేది కూడా కొంత అర్థమవుతున్నా, జోగి రమేష్ వ్యాఖ్యల మీద మాత్రం పక్కా స్కెచ్చే అనే విషయం ప్రస్ఫుటంగా అర్థమైపోతూ ఉంది. ఎందుకు అనంటే నిన్న మొన్ననే ఆయన బెయిల్పై బయటకు వచ్చాడు. బెయిల్ నిబంధనల ప్రకారంగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా బెయిల్ రద్దవుతుంది. అయినప్పటికీ కూడా బీసీ నేత మీద దాడి చేయిస్తూ ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి మొన్ననే అరెస్ట్ చేసి నెలల పాటు జైల్లో అట్టిపెట్టి బెయిల్ పైన బయటకు వచ్చినా వదిలిపెట్టకుండా మళ్ళీ అరెస్టుకు వస్తూ ఉన్నారని జోగి రమేష్ అంశాన్ని తెరపైకి తీసుకొని రావటానికి బీసీ నేత అనే దాన్ని ఇక్కడ ప్రస్ఫుటంగా కూడా సాక్షి మీడియాలో కూడా వాళ్ళు కూడా ఎక్కువగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అంటే జోగి రమేష్ ఏ మాట మాట్లాడినా తప్పు లేదు. అదే విషయాన్ని ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి చిప్పు దొబ్బిందా అని అంటే అదేమంత పెద్ద బూతు మాట, దానికే కోపం వచ్చేస్తుందా అని అన్నాడు. అని ఓ పక్కన ఆ మాట అంటూనే లోకేష్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాం అంటే ఆ విషయం మీద ఖచ్చితంగా ఆగ్రహావేశాలు రేగుతాయా లేదా? కానీ సజ్జల రామకృష్ణారెడ్డి దాని గురించి మాట్లాడు. పిచ్చి కుక్క అనాల్సిన అవసరం ఏమొచ్చింది జోగి రమేష్కి? అంత అనుచితమైన మాటలు ఎందుకు మాట్లాడాలి? ఫేక్ సీఎం, చిప్పు దొబ్బిందా, ఇలాంటివే కదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇలాంటి వాటన్నిటిని బేస్ చేసుకొని జోగి రమేష్ ఇంట్లో లేకుండా చూసుకొని ఆయన ఇంటికి ఆయనే నిప్పు పెట్టించుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న నాయకులు చాలామంది ఇలాంటి వాటికి బయటికి రారు. ఎందుకంటే ఏదైనా ఒక దెబ్బ తగిలితేనో లేదా ఇంటికి నిప్పు పడితేనో అది చాలా విపరీత పరిస్థితులు దారితీస్తాయి. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆ పేరు మీద కూడా పెద్ద రగడి జరిగి అప్పట్లో మంత్రి గారింటిని నిప్పు వాళ్లే పెట్టుకొని టాపిక్ని డైవర్ట్ చేశారు. యాక్చువల్గా ఇప్పుడు నెయ్యి కల్తీలో జంతు కొవ్వు ఉందా లేదా అనే అంశం మీద విపరీతంగా చర్చ జరుగుతుంది. జంతు కొవ్వు లేదని సిబిఐ సిట్టు రిపోర్ట్ ఇచ్చింది అని వైసీపీ నాయకులు చెబుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు మాట్లాడింది మాత్రం ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడాడు. మరి టెస్టులు ఎన్డీడీబీ పరీక్ష దీంట్లో కాకుండా ఎన్డీఆర్ఐ ల్యాబ్లో ఎందుకు చేయించారనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అయ్యేటప్పటికీ ఒకసారిగా షాక్ కొట్టింది. అంటే పైన కేంద్రంలో ఈ ఐవి సుబ్బారెడ్డో ధర్మారెడ్డో వీళ్ళు ఆడుతున్న ఈ వింత నాటకాన్ని ఎక్స్పోజ్ అయ్యే విధంగా టీడీపీకి నాయకులు కూడా చాలా అంశాలను తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. సమర్థవంతంగా తిప్పికొట్టే పనిలో ఉన్నారు. దాన్ని తట్టుకోలేక ఇప్పుడు కులాల కుంపట్ల రేపటానికి జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద స్కెచ్ చేశాడు. దాని ప్రకారంగా చూస్తుంటే జోగి రమేష్ ఈ పని చేశాడా, తన ఇంటికి తానే నిప్పు పెట్టించుకున్నాడా అంటే అందరూ అవుననే అంటూ ఉన్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.